స్థానిక సంస్థల కోటాలో కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీడీపీ, వైసీపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అధికారులు కూడా ఆ రేంజ్లోనే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ నెల 9న వాయిదా పడ్డ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నిక ఈ నెల 19న నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కడప జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఈ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే క్యాంపుల నుంచి 2 పార్టీల నాయకులు వారి ఓటర్లను కడప తీసుకునొచ్చారు. క్రాస్ ఓటింగ్ కు అవకాశం లేకుండా తమ ఓటర్లకు అన్ని విధాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోంది టీడీపీ. ఇక వైసీపీ మాత్రం ఇప్పటికే క్రాస్ ఓటింగ్ పైనే ఆశలు పెట్టుకుంది. కడప, జమ్మలమడుగు, రాజంపేట 3 డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. కడపలో జడ్పీ హాల్లో పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. అలాగే జమ్మలమడుగు, రాజంపేటల్లో రెవెన్యూ కార్యాలయాల్లోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా పోలీసులు, రాష్ట్ర పోలీసులతో పాటు సెంట్రల్ ఫోర్స్ కూడా రంగంలోకి దింపుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు అధికారులు. ఈ ఎలక్షన్స్ లో 5 ఇంపార్టెంట్ మనకు సెంటర్స్ ఉన్నాయి. ఆ సెంటర్స్ లో ప్రతి ఒక్క సెంటర్స్ కి ఒక సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ సిఆర్పిఎఫ్ వాళ్ళని వాడుతూ స్టాటిక్ బందోబస్తు మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సిఆర్పిఎఫ్ కాంపోనెంట్తో పాటు మన ఏపీఎస్పీ కాంపోనెంట్ ఏది ఉంది ఆ కాంపోనెంట్ను స్టాటిక్ బందోబస్తులో వేసుకోవడం జరిగింది. అలాంగ్ విత్ ఆల్ దిస్ బందోబస్త్ ప్రతి ఒక్క పోలింగ్ బూత్లో రూట్ మొబైల్స్కి మనము ఏపీఎస్పీ ప్లస్ ఆర్మ్డ్ రిజర్వ్ కాంపోనెంట్ను పెట్టి ఎవ్రీ సింగిల్ రూట్ హ్యాస్ బీన్ కవర్డ్ త్రూ అ రూట్ మొబైల్ పార్టీ. కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి, వైసీపీ నుంచి గౌరవ్ వెంకటరెడ్డి బరిలో ఉన్నారు. కర్నూలు, నంద్యాల, ఆదోని ఆర్డీఓ కార్యాలయాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 1024 మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, వీరితో పాటు 8 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈసారి ప్రత్యేకంగా మైసూరు నుంచి ఎలక్షన్ కమిషన్ పంపిన స్కెచ్ పెన్తో మాత్రమే టిక్ మార్కు వేయాల్సి ఉంటుంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో 3 వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. గతంలో పోలింగ్ కేంద్రం లోపల మాత్రమే ఇవి ఉండేవి. ఇప్పుడు పోలింగ్ కేంద్రం బయట 360 డిగ్రీల కోణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే 6 డీఎస్పీలు, 16 మంది సీఐలు, 25 మంది ఎస్ఐల పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా నెల్లూరు, గూడూరు, ఆత్మకూరు, కావలి, నాయుడుపేటలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని చోట్ల సీసీ కెమెరాలు, ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు దాదాపు 800 మంది సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 852 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మరోవైపు క్రాస్ ఓటింగ్ భయం టీడీపీని వెంటాడుతుంటే ఆత్మ ప్రబోధానుసారం ఓటెయ్యాలంటూ వైసీపీ ఓటర్లను అభ్యర్థిస్తోంది. ఇక తెలంగాణలో ఈ నెల 9న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నిక వాయిదా పడటంతో తిరిగి 19న ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల్లో ఇప్పటికే ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకోవడంతో ఈసారి ఓటర్లకు ఎడమ చెయ్యి మధ్యవేలుపై గుర్తింపు సిరాను వెయ్యాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఏపీలో లోకల్ ఎమ్మెల్సీ ఫైట్ కు సర్వం సిద్ధమైంది. మొత్తం 9 స్థానాలకు జరగాల్సిన స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో టీడీపీ ఇప్పటికే 6 స్థానాలు ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మరో 3 స్థానాలను గెలిచేందుకు పూర్తి ఫోకస్ పెట్టింది. ప్రతిపక్ష వైసీపీ పట్టున్న 3 చోట్ల మాత్రమే అభ్యర్థులను పోటీకి దింపి వాటిలో ఎలాగైనా గెలవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఏపీలో నెల్లూరు, కడప, కర్నూలు స్థానాలకు జరిగే పోలింగును అధికార ప్రతిపక్ష పార్టీలు 2 ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నెల్లూరు స్థానానికి అధికార పార్టీ వాకాటి నారాయణరెడ్డిని పోటీలో నిలపగా ప్రతిపక్ష వైసీపీ తెలుగుదేశంలో ఉన్న ఆనం సోదరులకు స్వయాన తమ్ముడైన విజయ్ కుమార్ రెడ్డిని బరిలోకి దించింది. మరోవైపు అధికార ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కడప జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం రసకందాయంలో పడింది. టీడీపీ నుంచి బీటెక్ రవి అభ్యర్థి అయితే వైసీపీ నుంచి జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని నిలబెట్టి అధికార పక్షంపై ఒత్తిడి పెంచింది.
ఇక మరో జిల్లా కర్నూలు విషయానికి వస్తే తెలుగుదేశం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డికి మరో అవకాశం లభించింది. ఈ జిల్లాలో వైసీపీ అభ్యర్థిగా గౌరు వెంకటరెడ్డిని ఎన్నికల బరిలో దింపింది వైసీపీ. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఇవాళ అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ఈ నెల 20వ తేదీన కౌంటింగ్ జరగనుంది.